మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ రాత్రి కాలపు కూడికి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరొకసారి ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. దాన్ని బట్టి కూడా ప్రభువుకే మహిమ కలుగును గాక. సంతోషం. బైబిల్ తెరిచి లూకాసు సువార్త 14వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు సువార్త 14వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. తన్ను తాను హెచ్చించుకొని ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పాను. చాలు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోచుండగా నీ కృప కలిగిన మాటలు మా నోటికి అందించి నీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోండి. వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మ అంధకార శక్తులను బంధించమని, ప్రజలందరికీ కూడా వినగలిగిన బుద్ధిని జ్ఞానాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ రాత్రి కాలపు కూడిక దేవుడు మనందరికీ దీవెనకరంగా మార్చునుగాక. ఒక విశేషమైన మాట మనం జ్ఞాపం చేసుకుందాం. మనం ఆరాధిస్తున్న దేవుళ్ళు అని చెప్పుకున్న వాళ్ళలో ఒకడు కాదు. ఈయన సర్వ సృష్టికి యజమానుడైన దేవుడు. ఈయన ఒక్కడే దేవుడు. చాలామందికి ఈ దేవుడు అంటే పడదు. చాలామందికి ఈ దేవుణ్ణి దేవునిగా ఆరాధించలేరు. ఎందుకని ఈ దేవుడు అంటే వాళ్ళకు పడదు? ఎందుకని ఈ దేవుణ్ణి దేవుడిగా ఆరాధించలేరు అంటే ఈయన బోధంతా కూడా, నాకు చూడండమ్మా, ఈయన బోధంతా కూడా అంతా డిఫరెంటే. అయ్యా వాడు నన్ను కొడుతున్నాడు అంటే కొట్టించుకో అంటాడు. అయ్యా వాడు నన్ను తిడుతున్నాడు అంటే తిట్టించుకో అంటాడు. అయ్యా వాడు నా మీద కోపడుతున్నాడు అయ్యా అంటే వాడిని క్షమించు అంటాడు. ఈయన బోధంత వింత. అందరూ ఏం చెప్తారు? నీ పగస్తుని ప్రేమించొద్దని చెప్తుంటే ఈయన అంటాడు నీ పగస్తుని ప్రేమించు అంటాడు. వాడికి క్షేమం కోరు అంటాడు. వాడికి మంచి చేయ అంటాడు. ఈయనంత విచిత్రమే. అందుకనే ఈయనకు ఒక పేరుంది, పనికి మాలిన వారిని వింతైన ప్రజలుగా చేసే దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సన్నిధిలో కూడి వచ్చిన మీతోటి ఒక విశేషమైన మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ కూడా అంటాడు నువ్వు తగ్గించబడు అంటాడు. నేను మీకు తండ్రి లాంటి వాడిని, తల్లి లాంటి వాడిని, అన్నదమ్ముడు లాంటి వాడిని, అక్క చెల్లి లాంటి వాడిని, స్నేహితుడు లాంటి వాడిని. నీకు నేను శ్రేయోభిలాషిని. నా మాట విన్నాయన నువ్వేం చేయాలి? తగ్గించబడు. ఏమండి, తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? తగ్గించబడిని కోరుకుంటావా? నువ్వు హెచ్చించబడిని కోరుకుంటాడా? నువ్వు తగ్గించబడు అని ఈయన కోరుకుంటున్నాడు. కానీ మనమైతే ఏం కోరుకుంటామంటే వాడు హెచ్చించబడాలి. అందరిలోకల్లా మంచి ఉద్యోగం నా కొడుకే రావాలి, అందరికల్లా మంచి ఉద్యోగం నా కూతురికే రావాలి, అందరికంటే ఫ్రీ సీటు నా కొడుకు దొరకాలి, నా కూతురుకు దొరకాలి, మా ఆయనకి మంచి ప్రమోషన్స్ రావాలి. ఇదే కోరుకుంటూ ఉంటాం. కానీ ఈయన ఏంది అంటాడు అర్థం కావట్లేదు నాకు. నువ్వు తగ్గించబడు, నువ్వు తక్కువ వాడిగా ఉండు. జాగ్రత్తగానండి. నాకు చాలా సంతోషం అనిపించింది ఈ మాటని నేను ధ్యానం చేస్తున్నప్పుడు.
కారణం ఏంటంటే దేవుడు ఆలోచనలకి మన ఆలోచనలకి చాలా తేడా ఉంటుంది. దేవుని లెక్కలకి మన లెక్కలకి చాలా తేడా ఉంటుంది. దేవుడు చూడటానికి మనం చూడటానికి చాలా తేడా ఉంటుంది. దేవుడు నడిపించటానికి మనం నడవటానికి చాలా తేడా ఉంటుంది. ఆ తేడాని ఎవరైతే గ్రహిస్తారో అదే తగ్గించబడటం అంటే, ఇంకేం లేదు. మన నడిపింపుకి దేవుడి నడిపింపుకి నేను ఆలోచిస్తున్నాను. భూప్రపంచంలో 2 గుంపులు ఉంటారు. ఆ 2 గుంపుల్లో ఒకళ్ళేమో హెచ్చించబడుతున్న వాళ్ళు, రెండో వాళ్ళేమో తగ్గించబడుతున్న వాళ్ళు. తగ్గించబడుతున్న వాళ్ళు. ఒకళ్ళేమో హెచ్చించబడుతూ ఉన్నారు, ఒకళ్ళేమో తగ్గించబడుతూ ఉన్నారు. ఈ హెచ్చించబడే వాళ్ళు దేనికి హెచ్చించబడుతున్నారో, ఈ తగ్గించబడ్డ వాళ్ళు దేనికి తగ్గించబడుతున్నారో, ఈ 2 మాటలు మీతో పంచుకోవాలని ఆశ ఉంది. కానీ దేవుని చిత్తం అయితే మనం ముందు చూద్దాము. దేవుని వాక్యం చెబుతున్న సత్యమైన మాట ఏంటో తెలుసా? నువ్వు తగ్గించబడు. నేను అడుగుతున్నాను ప్రభువుని, ఎందుకయ్యా నేను తగ్గించబడాలి? నేను ఎందుకు తగ్గించబడాలి? ఎత్తైన బిల్డింగ్ని అందరు చూస్తారు కదా, ఎత్తైన మనిషిని అందరు చూస్తారు కదా, పొట్టోళ్ళని చిన్న ఇంటిని ఎవరు లక్ష్య పెట్టరు కదా. నువ్వేం తగ్గించమంటున్నావు అని నేను మాట్లాడుతున్నప్పుడు ప్రభువు నాకు జ్ఞాపకం చేస్తున్న విశేషమైన మాట ఏంటంటే, నువ్వు ఇప్పుడు తగ్గించబడితే కొంతమంది నిన్ను చూస్తారు, కానీ ఒకరోజు నేను చేస్తాను తెలుసా? తగ్గించబడ్డ నిన్ను ప్రపంచానికి చూపించేవాడిగా మారుస్తాను. ఎంత హెచ్చిస్తానంటే ప్రపంచం చూసేంతగా ఎత్తిస్తాను, ఆకాశం అంత మట్టుకు ఎత్తిస్తాను, నా సింహాసనంలో కూర్చున్నంత మటుకు నేను హెచ్చిస్తాను. ఎవ్వరు చూసి ఇది ఎలా సాధ్యం అనుకున్నంతగా నేను హెచ్చిస్తాను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎందుకు దేవుడు మనం తగ్గించుకోమన్నాడంటే ప్రపంచానికి మనల్ని హెచ్చించి చూపించాలని. ప్రపంచానికి మధ్యాహ్నం బ్రదర్స్ వస్తే వాళ్ళతో మాట్లాడుతున్న బ్రదర్ చెప్పాను, ఒకరితో మనకెందుకు గొడవ? మనం ఎంత సమాధానంగా ఉంటే, ఎంత నెమ్మదిగా ఉంటే అంత విశేషమైన కృపను మనం పొందుకుంటాం, అంత విశేషమైన నవనూతనమైన కొత్త కృపను మనం పొందుకుంటాం. మనకెందుకు అని నేను వాళ్ళతో చెప్పాను. చిన్న డిస్టర్బెన్స్ జరిగింది మధ్యాహ్నం. మనకెందుకు బ్రదర్ అంత, మనకు అనవసరం లేదని చెప్పేసి అన్నాను. ఈరోజు దేవుని సేవకుడిగా మీతో చెప్తున్న మాట ఏం తెలుసా? మన దేవుడు తక్కువగా మనల్ని ఉంచడం గల కారణం తెలుసా? ఎక్కువగా కనపడటం కోసం, ప్రపంచానికి చూపించటం కోసం. మనం ఏం చేస్తామంటే దేవుడు తక్కువగా ఉండమంటున్నాడు కాబట్టేసి తక్కువగా ఉండటానికి ఇష్టపడక ఆయన సన్నిధిలో నుంచి వెళ్ళిపోతూ ఉంటాం, ఆయన చిత్తం నుంచి తప్పిపోతూ ఉంటాం, ఆయన మనసులో నుంచి వెళ్ళిపోతూ ఉంటాం, ఆయన రెక్కల నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాం. మనకు అర్థం కాదు, మనం ఓర్చుకోలేం. బైబిల్ చెప్పిద్ది, దేవుడు ఎలుగుబంటిని చంపాడు, దావీదు ఎలుగుబంటిని చంపాడు, సింహాన్ని చంపాడు. ఎలుగుబంటి కంటే, సింహం కంటే క్రూరముఖమైన గొల్లియతుని చంపాడు. క్రూరముఖమైన గొల్లియతుని చంపినాక ఇంట్లో నుంచి ఒక శత్రువు పట్టుకొచ్చాడు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు? ఎంత దగ్గర ఇంట్లో ఉన్న వ్యక్తి? కడుపున కన్నా కూతుర్నిచ్చిన అల్లుడినే చంపడానికి ప్రయత్నం చేశాడు. అంత కోపం ఎందుకు? కయ్యూనితో దేవుడు ముందుగా మాట్లాడాడు, కానీ సౌలుతో దేవుడు మాట్లాడలా. ప్రైజలో కానీ చెప్పాలి, సౌలుతోటి ముందుగా మాట్లాడలా. సౌలుతో ముందుగా మాట్లాడలేదు. కారణం ఏంటంటే తన మనసు మొత్తం ఒక పనికి మాలిన స్వార్థంతో నింపబడిపోయింది. దేవుడు ఎదురు చూసిన సౌలు కాదు. సౌలు తనకై తను చచ్చిపోయేంత వరకు దేవుడు అతను తాకలా. 40 సంవత్సరాలు భరించాడు. శత్రుల చేత బాణలు వేయబడి తను పొడుచుకొని చంపివేయబడ్డాడు. బైబిల్ చెప్పిద్ది, సౌలు చెప్పాలి ప్రవక్తల్లో ఉన్నవాడు. సౌలు
అన్య భాషలు మాట్లాడినవాడు అంటే ప్రవచించినవాడు, కొత్త ఆత్మతో నింపబడ్డవాడు. అమ్మో, దాను మొదలుకొని బెత్షెబ వరకు పేరుగాంచిన గొప్ప దైవజనుడు అయిన సమూయేలుతో కూర్చొని భోంచేసినవాడు. 30 మంది ప్రధానులు అక్కడ ఉన్నారు. 30 మంది ప్రధానులు అక్కడ ఉంటే వారికి ఎవ్వరికి లేని కృప సమూయేలు సౌలుకి ఇచ్చాడు. అలాంటి వ్యక్తి ఎంత ఘోరంగా చచ్చిపోయాడు తెలుసా? పొడుచుకొని తను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. కారణం ఏంటంటే ఒక హెచ్చింపు జీవితం కోరుకొని, నన్ను మించినవాడు లేడు, నాకంటే గొప్పవాడు లేడు. దేవుని మహాకృప బట్టి మన సహవాసంలో మీటింగ్ జరుగుతున్నప్పుడు నాకు ఒక వేదన. ఎందుకంటే సహవాసంలో ఉన్న బిడ్డల్ని దేవుడు ఏదో ఒక నన్ను పొగలేదనో, నాకు మర్యాద ఇవ్వలేదనో, నాకు పాట ఇవ్వలేదనో, నాకు ప్రార్థన ఇవ్వలేదనో, నా పేరు చెప్పలేదని చెప్పేసి ఆ సాతానుగాడు వాళ్ళని మైమరిపించేసేసి ముఖం చిట్లించుకునేటట్టు చేస్తూ ఉంటాడు. ఈసారి అలా జరగనందుకు నా ప్రభు నేను మరీ ఎక్కువగా కనపరుస్తూ ఉన్నాను. అందుని బట్టి 2 చేతుల పైకెత్తి ప్రభు స్తుతించండి. స్తోత్రం, 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 స్తోత్రం. నన్ను బ్రతికించే నీ కృప చెంత నివసించెదను నేను. శుద్ధ హృదయులకు శ్రద్ధ చూపించే నా యేసు నాథుడా, నన్ను బ్రతికించే నీ కృప చెంత నివసించెదను నేను. శుద్ధ హృదయులకు శ్రద్ధ చూపించే నా యేసు, నా బ్రతుకు దినములు కృపాక్షేమాలే, నా గిన్నె నిండగా బ్రతుకు పండగ, నా బ్రతుకు దినములు నా గిన్నె నిండగా చేసినావుగా నా స్నేహితుడ నా యేసయ్యా, నా యేసయ్యా. క్షేమాధారము నీవే, కృప చూపుటలో క్షేమాధారము నీవే. హల్లెలూయా. చాలా సంతోషం. సౌలు తను పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఏంటంటే తన జీవితంలోకి ఎంటర్ అయినటువంటి ఆ యొక్క హెచ్చింపు జీవితం ప్రపంచానికి చూడకుండానే బైబిల్ చెప్పింది 13వ అధ్యాయంలో దేవుడు అతన్ని స్థిరపరచాలనుకున్నాడంట. చదవండి, 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము. అందరూ బైబిల్ తెరిచి 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం తీయండి. 14వ వచనం చదవండి. యెహోవా 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇజ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచును. ఎంతకాలమ్మా? సదాకాలం. యేసు ప్రభు వచ్చేంత వరకు ఇంకెవ్వరు లేరు. సౌలు ఏ గోత్రానికి సంబంధించిన వాడు? బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు. యోధా గోత్రం పేరు తీసేసి
భూప్రపంచంలో ఉన్నటువంటి 12 గోత్రాలు, అంటే ఈ ఇశ్రాయేల్లో ఆ 12 గోత్రాలు ఉన్న 11 గోత్రాల పేరు తీసేసి బెన్యామీను గోత్రం నుంచే ఆయన సింహాసనాన్ని స్థిరపరచాలని ప్రభు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, ఎంతగానో తలంచేశాడు. అయితే బైబిల్ చెప్తుంది తెలుసా, తన అవివేకపు పనిని బట్టి. ఏ పనిమా? మీరేం చేస్తున్నారు, మనమేం చేస్తున్నాం? కొన్నిసార్లు మనం చేస్తున్న అవివేక పనులను బట్టి ఏమవుతున్నాం? తగ్గించబడతలా, ఏమవుతున్నాం? అది అవివేక పని బట్టి ఏం చేస్తున్నాం? హెచ్చించబడుతున్నాం. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, వస్తారు, కూర్చోమనగా ఒకసారి కూర్చోమనగానే కూర్చోరు, 3 సార్లు చెప్పాలి అప్పుడు కూర్చుంటారు. కొంతమంది ఏమంటారు, వస్తారు, కూర్చోమనక ముందు వచ్చేసి కూర్చుంటారు. అరే సేవకుల ముందు ఎలా ప్రవర్తించాలి, సంఘానికి మనం ఎలా మాదిరి చూపించాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రశాంత్ బాబు మీరు వెలుపుట్టి వారికి మాదిరి చూపించమంటాడు. అరే బయట వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి, బయట నుంచి సేవకులు వచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి, సహవాసంలో ఉన్న మనము బయటున్న వేరే ఒక సహోదరుడు వచ్చినప్పుడు, యేసు ప్రభువు తెలియని వ్యక్తి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి. రాత్రి ఆ సంధ్యమ్మ వచ్చింది, ప్రార్థన చేసుకుందని చెప్పేసి అని ఆమె ప్లేస్ ఇవ్వట్లా ఇల్లు. ఆమె ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది, పోండకగా ప్రార్థన చేసుకోమని చెప్పేసి అని చెబితే ఆమె ఎంత ప్రేమించింది. ఇంకా కొన్నిసార్లు మనం చేస్తున్న అవివేక పనులంట మనల్ని ఏం చేస్తుంది తెలుసా, హెచ్చిస్తుంది. దేనికి తెలుసా? ఆత్మహత్య చేసుకుంటానికి. మనం చేస్తున్న అవివేక పనులు మనల్ని గొప్ప చేస్తున్నట్లు కనపడుతున్నాయి, కానీ మన తీర్లు మనం లేవు, అసలు మనం ఏంది అన్నట్టు కనపడుతున్నాం. కానీ నిజంగా దేవుడే కనుక మనకి ఈ స్థితి అయిపోతే కుక్క కూడా మనల్ని గౌరవించిద్దా? దేవుడు మన చేతుల కష్టాన్ని ఆస్వాదించి, మన ఉద్యోగాన్ని ఆస్వాదించి, మన వ్యాపారాన్ని ఆస్వాదించి, ఇల్లు, కారు, బండి, సైకిల్, మంచి వస్త్రాలు ఇచ్చారు కాబట్టి మనం కూర్చున్నాం, మనం గొప్పలు చెప్పుకుంటున్నాం. లేకపోతే ఏదమ్మా, మాసిపోయినా పనికి మన డ్రెస్ కట్టుకొని రోడ్డు మీద తిరుగుతుంటే అత్తువని ముఖం అవుతాడు, కళ్ళు కనపడుతుందా, పోరా అంటాడంతే. ఏంది సార్ కళ్ళు కనపడుతుంది, పోరా అంటాడంతే. దేవుడు మనల్ని ప్రేమించి ఇల్లు ఇచ్చి, వాకిలిచ్చి, పొలం ఇచ్చి, స్థలం ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, వ్యాపారం ఇచ్చి, చేతులు పనిచ్చి, సైకిల్ ఇచ్చి, బండి ఇచ్చి, కారు ఇచ్చి, మంచి వస్త్రాలు ఇచ్చి ఇంత ఘనపరిస్తే ఆయన ఇచ్చిన ఘనతను బట్టి తగ్గించబడి ఒదిగి ఉండకుండా హెచ్చించబట్టని బట్టి దాని పేరు ఏం పేరు? అవివేక పని బట్టి వారిని ఏం చేసుకున్నారంట? ఆత్మహత్య చేసుకున్నారంట. దేవుని బిడ్డలారా, మనమందరము ప్రభువు రాకడ వరకు అవివేకులము కాక వివేకులంగా మార్చబడదుము గాక. హల్లెలూయా. నువ్వు తగ్గించబడు. మాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు చెన్నైలో ఉంటే, చర్చిలో బ్రదరే. ఒకసారి ఆయన, నాకు తెలియదు ఆయన ఎవరో వాస్తవాన్ని, నిజంగా మేము మాట్లాడుతూ ఉన్నాము. వచ్చేసేసి బ్రదర్ ఇలా చేద్దాం బ్రదర్ అని అడుగుతున్నాడు పక్కన బ్రదర్ని. ఒక పాత బన్నీ వేసుకున్నాడు, పాత ప్యాంట్ నైట్ ప్యాంట్ వేసుకున్నాడు, పాత బన్నీ, పాత అంటే టీ షర్ట్ వేసుకున్నాడు, పాత ప్యాంట్ ఒకటి వేసుకొని వచ్చేసి బ్రదర్ చేద్దామంటే అలాగే అన్నా, అలా చేద్దామన్నా అని చెప్పేసి నా పక్కన ఒక ఎల్డర్ బ్రదర్ చెప్తున్నాడు. అంటే పాస్టర్ తర్వాత పాస్టర్ చెప్తున్నాడు. నాకు అర్థం కాల. అన్న ఏందన్నా ఇంత భయపడిపోతున్నారు అని నవ్వుతానన్ను. బ్రదర్ ఆయన ఎవరు తెలుసా? మాజీ కౌన్సిలర్. చెన్నైలో కౌన్సిలర్ అంటే మన ఇక్కడ ఎమ్మెల్యే అంత పవరు. మాజీ కౌన్సిలర్. ఈ మందిరం ఇలా ఉందంటే ఆయన వల్లే. అంత మాత్రమే కాదు, ఇక్కడ నుంచి అదిగో ఆ మూల స్తంభం చూసావా, ఆ స్తంభం వరకు రోడ్డు పక్కన ఉన్న షాపులు మొత్తం ఆయనే. నెలకి 8 లక్షల రూపాయలు అద్దె వచ్చింది. ఎంత వచ్చి తెలుసా? ఏం చేస్తున్నా తెలుసా? బన్నీ, నైట్ ప్యాంట్ ఒకటి వేసుకొని, టీ షర్ట్ వేసుకొని చర్చిలో పరిచయం చేస్తున్నాడు. మా ఎంత తగ్గింపు. కానీ ఆయన తెలుసు,
నేను చస్తే ఇవేవి నాతో రావు, నేను చస్తే ఇవేవి నాతో రావు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నేను చచ్చేలోపు అవివేక పనిచేసే సావక వివేకపు పనిచేసి చచ్చిపోతాను. నేను తగ్గించబడితే ఆయన ఆ రోజు తగ్గించబడ్డాడు కాబట్టి ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన తగ్గించబడ్డాడు కాబట్టే ఈరోజు మనం ఆయన గురించి చెప్పుకుంటున్నాం. అంత విశేషమైన కృపని ప్రభు మనకు కలిగించున్నాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా రండి. అదే దావీదు, చదవండి 24వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఏమంటున్నాడమ్మా? చెప్పండి, నువ్వు తెరవండి, అందరూ చెప్పండమ్మా. ఎవరిని అంటున్నాడు? తండ్రిని అంటున్నాడా? ఎవరిని అన్నాడమ్మా? ఎవరిని అన్నాడు? నువ్వు బెటర్ రా. ఎవరు అన్నాడు? జస్ట్ ఎవరు అన్నాడు? సౌలు తండ్రే మామ. కానీ దావీదు ఏం చేస్తున్నాడు లేసా? అతను గాడ్ బ్లెస్ యు మా ఏం చేస్తున్నాడు? తండ్రిలా చూస్తున్నాడు, తండ్రిలా చూస్తున్నాడు. ఈ సౌలు ఏం చూడాలి? కొడుకులాగా చూడాలి, అల్లుల్లాగా చూడాలి. మా అత్తమ్మ ఒక మాట అంటూ ఉంటుంది, మాకు బాగా ఒక మాట అంటూ ఉంటుంది. ఒక తాత అంట అమ్మాయినేమో భుజాల మీద కూర్చున్నాడంట, అబ్బాయినేమో చేతి పట్టుకుని నడిపిస్తున్నాడంట. నడిపిస్తున్నలేకే వాళ్ళు పోవాల్సిన గ్రామం వచ్చేలేకే ఈ మెడల మీద కూర్చున్న అమ్మాయి అంటుందంట, తాత 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 అన్నంత. ఏంద్ర అంద? అదిగో మా ఇల్లు వచ్చేసింది చూసావా అన్నాడంట. ఏమందంట? అదిగో మా ఇల్లు వచ్చింది చూసావా అందంట. తాత తాత మా ఇల్లు వచ్చింది చూసావా అందంట. అందులోకి ఒక్కసారి పిత్తబెట్టంట. అంతలోకి ఈడుండేసేసి పొడ్డోడు నడుచుకుని వస్తున్నాడు కదా, తాత తాత మన ఇల్లు ఎప్పుడు వచ్చింది అన్నాడంట. అబ్బాయి ఏమన్నాడు అంటే, కొడుకు బిడ్డేమో మన ఇల్లు అంటున్నాడు, కూతురు బిడ్డేమో నువ్వెవరి కోసం కష్టపడుతున్నా? ఏమ్మా సంతోషం గారు, ఫోన్ రాకపోతే నిద్ర పెట్టింది నీకు? పర్లేదు, మనం ప్రేమించాలి. ప్రైజ్లో మనం ప్రేమించాలి, అంతే ప్రేమించాలి, తప్పు లేదు. ప్రేమించడం తప్పు కాదు. ఈయన ఏమంటున్నాడు తెలుసా? మామని పట్టుకుని ఏమంటున్నాడు? నా తండ్రి, నా తండ్రి. ఎంత మాధుర్యంగా ఉందమ్మా, ఎంత ప్రేమిస్తున్నాడు మా దావీదు. అంత కదా దావీదుని దేవుడు అంత గొప్ప చేశాడు. బైబిల్ చదువుతుంటే ఒకసారి హృదయం పగిలిపోతూ ఉంటుంది. మనం ఎందుకని అలా ప్రవర్తించలేకపోతున్నాం? అంత ప్రేమని మనం ఎందుకు చూపించలేకపోతున్నాం? అయ్యో, చంపడానికి ఎదురు చూస్తున్న వాడిని ఒకే కత్తితో 100 ముక్కలు చేసి చంపగలిగిన ధైర్యము, దమ్ము, సింహం లాంటివాడు దావీదు. ఏం చేయకుండా భయపడుతూ తండ్రి అని బతిలాడుకుంటున్నాడు. ఎంత తగ్గింపు జీవితమ్మా దావీదు, ఎంత తగ్గింపు జీవితం. ఆ తగ్గింపు జీవితాన్ని బట్టేసేసి దేవుడు ప్రపంచానికి దావీదుని చూపించాడు కదా. నాకు ఈ రాత్రి దేవుడు అలాంటి విశేషమైన తగ్గింపు జీవితాన్ని అనుగ్రహిస్తే ఎంత బాగుండో. హల్లెలూయా. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపగా నీ వస్త్రపు చెంగును మాత్రమే కోసి తిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును. ఎవరి వలన? ఇప్పుడు ఎవరి వల్ల కీడు వచ్చింది తెలుసా? విశ్వాసుల వల్లే కీడు, పాస్టర్ల వల్లే కీడు, ప్రార్థనా పరుల వల్లే కీడు. అయ్యో, ఇదిగో ఈ మనిషిని నేను నమ్మాను, ఈ మనిషి వల్ల నాకు కీడు రాదు అంటానికి ఏముందమ్మా? దావీదు అన్నాడు, నా తండ్రి, నువ్వు నన్ను చంపడానికి 3000 మందిని తీసుకొచ్చావు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నా వల్ల నీకేం కీడు రాదు. నా వల్ల నీకు కీడు రాదు. నీకు తెలుసు నా గురించి. నేను ఎలాంటి వాడిని? ఎలుగుబంటిని చంపిన వాడిని, ఎలుగుబంటి కంటే క్రూరమైనటువంటి సింహాన్ని చంపిన వాడిని, సింహాని కంటే క్రూరమైనటువంటి
గొల్యాతును చంపినవాడిని నీకు తెలుసు. ఏకుంసావునే పోయి 200 మంది ఫిలిష్తీయులను చంపి వారి ముంచేళ్ళు కోసి నీ కూతురిని పెళ్లి చేసుకుని చెప్పేసి నీకు తెలుసు. దాన్ని బట్టి నీకే కీడు రాదు. సహవాసానికి చెడ్డ పేరు ఎవరిని బట్టి? కుటుంబానికి చెడ్డ పేరు ఎవరిని బట్టి? మైకేల్, తల్లిదండ్రులకి చెడ్డ పేరు ఎవరిని బట్టి? నీ వల్ల చెడ్డ పేరు వస్తుందా, మంచి పేరు వస్తుందా? నిజంగా సంతోషం గారు చాలా ఒక అన్యజనురాలిని మాట చెప్తే పాపం 2 రోజులు ప్రార్థనకు వచ్చిపోయిందంట. ఏమనాలి? ఆమె కాడ ఈమె ఎలా నేర్చుకుని ఉంటుంది? ఏ బాబు, ఆమె కాడ ఈమె ఎలా నడుచుకుంటే ఈమె పిల్లంగా వచ్చేసింది. సాలే పోమ్మ, ఫస్ట్ నీ బతుకు మార్చుకో, నా వల్ల నీకే కీడు రాదు, నా వల్ల నీకు మేలే జరిగింది కానీ కీడు రాదు, కీడు రాదు. నాలో ఎంత మాత్రం తప్పు లేదు. ఎంతకు తగ్గించుకున్నాడమ్మా? నాలో తప్పేమని చెప్పు. నాలో ఎంత మాత్రం తప్పు లేదు. అందుకని దేవుడు దావీదుని ప్రపంచానికి చూపించేసేసాడు. హల్లెలూయా. ప్రపంచము తెలుసుకుంటానికి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకుంటానికి సౌలుని ద్వేషించి దావీదుని ప్రేమించినందుకు తన హృదయములో ఉన్న యావత్తుని జరిగించుటకు దావీదు సమర్థుడని దేవుడు నమ్మాడు. అంతగా తగ్గించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ గురించి ఏం చెప్పాలి? ఈరోజు నా గురించి ఏం చెప్పాలమ్మా? ఇదంతా దేవుడిచ్చింది కదా. కొంతమంది తినటానుకుంటే 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళి మనం ఎవరిని లెక్క చేయం. ఇందాక ఒకడు మెడలో దండేసుకుని బా మేము పెట్టంపో అన్నాడు. మేము పెట్టంపో, మెడలో దండేసుకున్నాడు, షూ వేసుకున్నాడు. వాడికి ఎన్ని కోట్లునే నాకు తెలియదు. సస్తే మట్లోకి పోవాలి. కారణం తెలుసుకోవాలి కదా. ఎందుకు అంత గొప్ప, ఎందుకంత హెచ్చింపు? సమస్తం దేవుడిచ్చిందే కదమ్మా, సమస్తం దేవుడిచ్చిందే కదా. క్రైస్తవులుగా మనము ప్రపంచానికి కనపడాలి అంటే ఒకటే రీజను, మనం తగ్గించబడాలి. ఆ తగ్గించబడతాం సమస్త ప్రజలు చూడాలి. హల్లెలూయా. అప్పుడు నేను కనపరుస్తాడు. నిజంగా ఎలాంటి వాడమ్మా, ఎలాంటి స్త్రీ అమ్మా ఈరోజు ఎంత ఘనంగా మార్చబడ్డారు. ఇంక్లూడ్ నాతో, మన సహవాసున్న మనతో. ఈ సహవాసానికి దేవుడు అలాంటి తగ్గించుకునే ఒక వివేకమైన ఆత్మను అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక.